ఐరన్ లెగ్ ఆ పేరే అతనికి ఉపాధి లేకుండా చేసింది. గునుపూడి విశ్వనాథ శాస్త్రి ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఐరన్ లెగ్ శాస్త్రి అంటే ఎవరైనా టక్కున గుర్తుపట్టేస్తారు. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ అప్పుల అప్పారావు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హాస్యనటుడు తనదైన భారీ ఆకారం, అదిరిపోయే కామెడీ టైమింగ్తో వెండితెరపై 150కి పైగా చిత్రాల్లో నవ్వులు పూయించారు. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి ఐరన్ లెగ్ పంచిన వినోదాల విందు నాటికి నేటికి సినీ ప్రియుల మోములపై నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. నిజానికి ఆయన నటుడిగా మారడానికి ముందు సినిమా కార్యక్రమాలకు పౌరహిత్యం చేస్తుండేవారు. ఐరన్ లెగ్గా ఈవీవి ఆయనకు ఓ ఇమేజ్ క్రియేట్ చేశాక చిత్రసీమలో చాలా కాలం వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. హాస్య నటుడిగా ఇంతగా అందరి మదిపై చెరగని ముద్ర వేసిన ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజుల్లో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో సినిమా అవకాశాలు లేక పౌరహిత్యం వైపు తిరిగి వెళ్లాలనుకున్నాడు. తన స్క్రీన్ నేమ్ ఉపాధి కరువయ్యేలా చేసిందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రను ఎక్కువగా దరిద్రానికి, దురదృష్టానికి సింబాలిక్గా చూపించి నవ్వులు పూయించారు. నిజానికి అది తెరపై పాత్రే అయినప్పటికీ ఆ పేరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పౌరహిత్యంతో పొట్టపోసుకుందాం అనుకున్నప్పటికీ ఐరన్ లెగ్ ఎఫెక్ట్ వల్ల ఆయనను ఎవరూ శుభకార్యాలకు పిలిచేవారు కాదట.